2025 అవినీతి అవగాహన సూచికలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 91వ. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వారి అవినీతి అవగాహన సూచిక 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అవినీతి తీవ్రమవుతుందని తెలుస్తుంది. ఇక భారతదేశం 182 దేశాల్లో 91వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో డెన్మార్క్, రెండవ స్థానంలో ఫిన్లాండ్ మరియు మూడవ స్థానంలో సింగపూర్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక సోమాలియా, దక్షిణ సూడాన్ మరియు వెనుజులా అత్యంత తక్కువ ర్యాంకులో ఉన్నాయి. విప్లవాత్మక రాజ్ నరేంద్ర మోదీ 25 ఏళ్ళు అనే పుస్తక రచయిత ఎవరు? అలోక్ మెహతా. ప్రముఖ జర్నలిస్టు పద్మశ్రీ అయిన అలోక్ మెహతా రచించిన రెవల్యూషనరీ రాజ్ నరేంద్ర మోదీస్ 25 ఇయర్స్ అనేది 2026లో విడుదలైన ఒక కాఫీ టేబుల్ పుస్తకం. ఇది గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి వరకు ప్రధాని మోదీ రాజకీయ ప్రస్థానాన్ని విశ్లేషిస్తుంది. ఈ పుస్తకం ఆయన పరివర్తనాత్మక పాలన, పరిపాలన, నూతన ఆవిష్కరణలు మరియు కీలక సంక్షేమ కార్యక్రమాలను ప్రముఖంగా ప్రస్తావిస్తుంది. ఇది మోదీ యొక్క 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని వివరిస్తూ ఆయన విధానాలు, భావజాలం, భారత సమాజంపై మరియు ప్రపంచ వేదికపై ఆయన యొక్క ప్రభావాన్ని చర్చిస్తుంది. ఏ పుస్తకం ఆపరేషన్ సింధూర్ మరియు భారతదేశపు కొత్త ఉగ్రవాద వ్యతిరేక సిద్ధాంతాన్ని విశ్లేషిస్తుంది. రెడ్ లైన్స్ రీడ్ డ్రాన్ ఆపరేషన్ సింధూర్ అండ్ ఇండియాస్ న్యూ నార్మల్. రెడ్ లైన్స్ రీడ్ డ్రాన్ ఆపరేషన్ సింధూర్ అండ్ ఇండియాస్ న్యూ నార్మల్ అనే పుస్తకాన్ని 2026లో ఉపేంద్ర ద్వివేది విడుదల చేశారు. దీనిని బిపిన్ బక్షి, రాజేష్ కుమార్, అనిల్ త్రిగుణాయత్, అఖిలేష్ భార్గవ్ వంటి నిపుణులు రచించారు. ఈ పుస్తకం 88 గంటల ఆపరేషన్ సింధూరును విశ్లేషిస్తూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారతదేశం ఇచ్చిన ప్రతిస్పందనను ప్రముఖంగా చూపిస్తుంది. ముఖ్యంగా కాశ్మీర్లో ఉగ్రవాద నిరోధక వ్యూహంలో భారతదేశం ప్రతిచర్యాత్మకం నుంచి క్రియాశీలకానికి ఎలా మారిందో ఇది వివరిస్తుంది. వాయు బాన్ అనేది భారతదేశం మొట్టమొదటి హెలికాప్టర్ నుంచి ప్రయోగించే డ్రోన్ వ్యవస్థ. దీనిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత వైమానిక దళం ఐఏఎఫ్. వాయుబాన్ అనేది భారత వైమానిక దళం అభివృద్ధి చేసిన భారతదేశ మొట్టమొదటి హెలికాప్టర్ ప్రయోగిత డ్రోన్ వ్యవస్థ. ఇది గాలిలో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నుంచి కిందకు జారవిడిచే ఒక చిన్న స్వయం ప్రతిపత్తి గల డ్రోన్. జారవిడిచిన తర్వాత అది తన రెక్కలను విప్పుకొని చోదక శక్తిని క్రియాశీలం చేసుకుని నిఘా లేదా ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే క్షిపణిగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమం ఐఏఎఫ్ ఏరోస్పేస్ డిజైన్ డైరెక్టరేట్ నేతృత్వంలోని ఒక స్వదేశీ ఎయిర్ లాంచ్డ్ ఎఫెక్ట్స్ ప్రాజెక్టు. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఏ రాష్ట్రంలోని జింద్ మరియు సోనిపత్ మధ్య నడుస్తుంది? హర్యానా. భారతదేశం తన తొలి హైడ్రోజన్ ఆధారిత రైలు ఆసిలేషన్ ట్రయల్స్ను విజయవంతంగా పూర్తి చేయడంతో ఒక ప్రధాన మైలురాయిని సాధించిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ధృవీకరించారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేసిన ఈ 10 కోచ్ల రైలు హర్యానాలోని జింద్ మరియు సోనిపత్ మధ్య నడుస్తుంది. ఆసిలేషన్ ట్రయల్స్ ద్వారా రైలు యొక్క స్థిరత్వం, ప్రయాణ నాణ్యత మరియు భద్రతను పరీక్షించారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణ హైడ్రోజన్ ఆధారిత రైళ్లను స్వీకరించడంలో భారతదేశాన్ని జర్మనీ, జపాన్ మరియు చైనాల సరసన నిలుపుతుంది. ఆగ్నైట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకఖండ 3D ప్రింటెడ్ బూస్టర్ ఇంజన్. దీనిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? అగ్నికుల్ కాస్మోస్. అగ్నికుల్ కాస్మోస్ ఆగ్నైట్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని సాధించింది.
ఇది భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో పురోగతికి నాంది పలికింది. ఈ ఆగ్నేట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకఖండ 3D ప్రింటెడ్ బూస్టర్ ఇంజన్. ఈ ఇంజన్లు అగ్నికుల్ యొక్క అగ్నిబాన్ ప్రయోగ వాహనం యొక్క బూస్టర్ దశకు శక్తిని అందించడానికి ప్రత్యేకంగా నిర్మించబడ్డాయి. రామనాథ్ గోయంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుల 20వ ఎడిషన్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరిగింది? న్యూఢిల్లీ. రామనాథ్ గోయంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డ్స్ 2026 మార్చి 27, 2026న న్యూఢిల్లీలో ప్రింట్, డిజిటల్ మరియు బ్రాడ్కాస్ట్ మీడియాలో నిర్భయంగా రిపోర్టింగ్ చేసినందుకు 19 విభాగాల్లో 24 మంది జర్నలిస్టులను సత్కరించింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఇక ప్రధాన విజేతలు అక్రమ వలసలపై రిపోర్టింగ్ చేసినందుకు గాను ఇండియా టుడే గ్రూపుకు చెందిన శ్రేయ చటర్జీకి అవార్డును అందజేశారు. ఎమ్మెల్యేల శాసనపరమైన చర్యలను పర్యవేక్షించే భారతదేశపు మొట్టమొదటి వేదిక అయిన MLAtrack.comను ఏ రాష్ట్రం ప్రారంభించింది? కేరళ. ఎమ్మెల్యేల శాసనపరమైన చర్యలను పర్యవేక్షించేందుకు భారతదేశపు మొట్టమొదటి వేదిక అయిన MLAtrack.comను కేరళ ప్రారంభించింది. ఈ MLAtrack.com అనేది ఒక పబ్లిక్ డిజిటల్ డేటాబేస్. ఇది కేరళ శాసనసభ సభ్యుల 2021 నుంచి 2026 పనితీరు మరియు శాసనపరమైన కార్యకలాపాలపై సమాచారాన్ని సేకరించి అందిస్తుంది. శాసనపరమైన కార్యకలాపాల్లో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచడమే ఈ వేదిక యొక్క లక్ష్యం. ఇది పౌరులు, పరిశోధకులు మరియు మీడియా ఎమ్మెల్యేల పనితీరును నిష్పక్షపాతంగా పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది. ఇటీవల ఏ సంస్థ ఓపియు IVF ET సాంకేతికతను ఉపయోగించి స్వదేశీ సాహివాల్ పశువు దూడలను విజయవంతంగా ఉత్పత్తి చేసింది? ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఓపియు IVF ET అనగా ఓమ్ పికప్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పద్ధతిని ఉపయోగించి సాహివాల్ దూడలను ఉత్పత్తి చేశారు. ఈ సాహివాల్ పశువులు భారతదేశంలోని అత్యుత్తమ పాల దిగుబడినిచ్చే దేశీయ జాతుల్లో ఒకటి. ఇది పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని మాంటుగోమరి జిల్లాలోని సాహివాల్ ప్రాంతానికి చెందినది. దీనిని లంబిబార్, లోలా, మాంటుగోమరి, ముల్తానీ మరియు తేలి అని కూడా పిలుస్తారు. భారత సైన్యం ఇటీవల చేర్చుకున్న శౌర్య స్క్వాడ్రన్లు ప్రధానంగా ఏ రకమైన రెజిమెంటుకు సంబంధించినవి? సాయుధ రెజిమెంట్లు. భారత సైన్యం సాయుధ రెజిమెంట్లో ప్రత్యేక డ్రోన్ ఉప యూనిట్లైన శౌర్య స్క్వాడ్రన్లను రంగంలోకి దించడం ప్రారంభించింది. ఈ శౌర్య స్క్వాడ్రన్లు యూనిట్ స్థాయిలో ట్యాంక్ కమాండర్లకు నిజ సమయ నిఘా మరియు ఖచ్చితమైన దాడుల సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రతి స్క్వాడ్రన్లో డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ కార్యకలాపాల్లో శిక్షణ పొందిన 20 నుంచి 30 మంది సిబ్బంది ఉంటారు. వారు నిఘా డ్రోన్లు, అటాక్ డ్రోన్లు, స్వామ్ డ్రోన్లు, ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లు మరియు లాయిటరింగ్ మ్యునిషన్స్ నిర్వహిస్తారు. నషా ముక్త్ విద్యాలయ కార్యాచరణ ప్రణాళికను ఏ మంత్రిత్వ శాఖలు ప్రారంభించాయి? విద్యా మంత్రిత్వ శాఖ మరియు హోం మంత్రిత్వ శాఖ వ్యవహారాలు. మార్చి 2026లో విద్యా మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో విస్తృతమైన నషాముక్త్ భారత్ అభియాన్ కింద నషాముక్త్ విద్యాలయ అనగా మాదక ద్రవ్య రహిత పాఠశాలల కోసం ఒక సమగ్ర 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. అన్ని పాఠశాలల అనగా ప్రభుత్వ మరియు ప్రైవేటు 500 మీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని అధికారికంగా మాదక ద్రవ్య రహిత మండలాలుగా ప్రకటించడం ఈ ప్రణాళికలోని ఒక ప్రధాన నిబంధన. ఇటీవల వార్తల్లో కనిపించిన
లైమ్ వ్యాధి ఏ కారకం వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల. లైమ్ వ్యాధి లేదా లైమ్ బొరిలియోసిస్, బొరిలియో బర్గడోపరి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది చర్మం, నాడీ వ్యవస్థ, గుండె మరియు కీళ్లపై ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధికి అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఉన్న లైమ్ అనే పట్టణం పేరు పెట్టారు. అక్కడ 1976లో పిల్లల్లో ఈ వ్యాధిని మొదటిసారిగా గుర్తించారు. ఈ లైమ్ వ్యాధి ఉత్తర అమెరికా, ఐరోపా మరియు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఇది గడ్డి, అటవీ లేదా పొదలు ఉన్న ప్రాంతాల్లో కనిపించే జింక పేనుల ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. కవచ్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, RDSO. రైలు భద్రత మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి బహుళ రైల్వే జోన్లో కవచ్ వ్యవస్థ విస్తరణకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ కవచ్ అనేది స్వదేశీ రైలు ఢీకొనడాన్ని నివారించే వ్యవస్థ. రెండు రైళ్లు ఢీకొనే మార్గంలో ఉన్నప్పుడు ఇది స్వయంచాలకంగా బ్రేకులు వేసి రైలు ప్రమాదాలను నివారిస్తుంది. దీనిని భారతీయ రైల్వే ఆధ్వర్యంలోని రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అనగా RDSO అభివృద్ధి చేసింది. నీటిపారుదల గణనను సకాలంలో పూర్తి చేసినందుకు ఏ రాష్ట్రం జాతీయ అవార్డును గెలుచుకుంది? రాజస్థాన్. రాష్ట్రంలో ప్రధాన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల మొదటి గణనను సకాలంలో పూర్తి చేసినందుకు రాజస్థాన్ ఇటీవల జాతీయ అవార్డును గెలుచుకుంది. 2026 మార్చి 27న న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ నీటి దినోత్సవ సదస్సులో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇటీవల గుర్తింపు పొందాయి. అవి హిమాచల్ ప్రదేశ్. ఇది నీటిపారుదల గణన అనగా 2023-25 చక్రం కింద తన మొదటి MMI గణనను సకాలంలో మరియు సమర్థవంతంగా పూర్తి చేసినందుకు గాను సత్కరించబడింది. ఇక బీహార్ 7వ చిన్న నీటిపారుదల గణనను విజయవంతంగా నిర్వహించినందుకు జాతీయ గుర్తింపు పొందింది. COP30 వాతావరణ సదస్సు ఎక్కడ జరిగింది? బ్రెజిల్. బ్రెజిల్లోని బెలేంలో జరిగిన COP30 వాతావరణ సదస్సు ఉష్ణమండల అడవుల పరిరక్షణ మరియు ప్రపంచ వాతావరణ సవాలుపై దృష్టి సారించింది. అటవీ సంరక్షణ అనేది కేవలం నిధుల గురించి మాత్రమే కాకుండా నియంత్రణ, పరిపాలన మరియు స్థానిక భాగస్వామి గురించి కూడా అన్ని చర్చలు నొక్కి చెప్పాయి. బ్రెజిల్ ట్రాపికల్ ఫారెస్ట్ పర్యావర్ ఫెసిలిటీని ఒక వినూత్నమైన ప్రపంచ ఆర్థిక యంత్రాంగంగా ప్రవేశపెట్టింది. అటవీ నిర్మూలనను తగ్గించడం నుంచి ఇప్పటికే ఉన్న అడవులను పరిరక్షించే దేశాలకు ప్రతిఫలాలు ఇచ్చే దిశగా దృక్పథాన్ని మార్చడమే ఈ TFF యొక్క లక్ష్యం.